ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతం తుపాకుల మొత్తతో దద్దరిల్లుతోంది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా సాగుతున్న ఆపరేషన్ కగార్ క్లైమాక్స్కు చేరుకుంది. ఛత్తీస్గఢ్ అడవుల నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు వేలాది మంది సాయుధ బలగాలు అడవిని చుట్టుముట్టాయి. గత కొద్ది గంటలుగా కర్రెగుట్టల్లోని తడపల, జల్లా అటవీ ప్రాంతాల్లో భీకరమైన ఫైరింగ్ కొనసాగుతోంది. జల్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టు దళాలు భారీగా తలదాచుకున్నాయన్న పక్కా సమాచారంతో బలగాలు ఒక్కసారిగా మెరుపు దాడికి దిగాయి. ఇరు పక్షాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతుండటంతో అటవీ ప్రాంతం యుద్ధ భూమిని తలపిస్తోంది. ఈ ఆపరేషన్లో దేశంలోని అత్యంత ప్రతిభావంతమైన సాయుధ బలగాలు పాల్గొంటున్నాయి. కోబ్రా, సిఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ వైపు నుంచి డిఆర్జీ, ఇతర కేంద్ర బలగాలు అడవిని జల్లెడబడుతున్నాయి. మరోవైపు కర్రెగుట్టల ప్రాంతంలో భారీగా సాయుధ బలగాలు మోహరించి మావోయిస్టులు తప్పించుకునే మార్గాలన్నింటినీ మూసివేశారు. కర్రెగుట్టలో ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. భద్రతా బలగాలు మావోయిస్టుల కదలికలను గుర్తించి పక్కా సమాచారంతో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ఆపరేషన్ కగార్ కొనసాగిస్తున్నారు. మా ప్రతినిధి వేణు మరింత సమాచారం ఇస్తారు. వేణు, ఏ ఫోర్సెస్ పాల్గొన్నాయి కర్రెగుట్ట ఆపరేషన్లో? మావోయిస్టుల జాడ ఇప్పటిదాకా వాళ్ళు కనుగొనగలిగారా? ఏం జరుగుతోంది కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో? నిన్నటి నుండి ప్రధానంగా ఆపరేషన్ కగార్ సంబంధించిన ఫైనల్ స్టేజ్ మొదలైందని చెప్పుకోవచ్చు. అలియాస్ సంగ్రామ్ సింగ్, దేవ్జీ, సో వీళ్ళిద్దరి కోసం అయితే అడవి లోపల గాలింపు జరుగుతుంది. మరోవైపు లొంగిపోయిన వారిలో మరోవైపు ఎన్కౌంటర్ చనిపోయినటువంటి మావోయిస్టులో పిఎల్జీఏకి సంబంధించినటువంటి దళాలు ఇప్పటి వరకు కూడా చాలా వరకు జనజీవన సంస్థకు రాలేదు కాబట్టి పిఎల్జీఏ దళాలన్నీ కూడా కర్రెగుట్టల్లోనే ఉన్నాయంటూ కూడా అటు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. దీంతోనే నిన్నటి నుంచి కంప్లీట్ గా కగార్ చేస్తూ ఫైనల్ స్టేజ్ మొదలు పెట్టారు. మరోవైపు మైదాన ప్రాంతాలు అటు ఛత్తీస్గఢ్, అదేవిధంగా మహారాష్ట్ర, భూపాలపల్లి, ములుగు ఈ ప్రాంతాలంతా కూడా గోదావరి దాటి ఇటువైపు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా పూర్తిగా ప్యారలల్ కూంబింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఎవరైనా మావోయిస్టు ఇటువైపుగా వస్తే సరెండర్ చేసే విధంగా ప్రస్తుతం తెలంగాణ పోలీసు వైపు సిద్ధంగా ఉండగా పూర్తిగా తడపల, జిల్లా, డోలి ప్రాంతాల్లో నిన్నటి నుంచి కూడా కంప్లీట్ గా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇందులో 209, 31, 39, 41 సంబంధించినటువంటి కోబ్రా, అదేవిధంగా సిఆర్పిఎఫ్ బృందాలు ప్రస్తుతము కూంబింగ్ ఆపరేషన్ లోపల పాల్గొన్న పరిస్థితి. అయితే భారీగా బాంబుల శబ్దంతో ఆ ప్రాంతం అంతా కూడా కంప్లీట్ గా ఒక యుద్ధ వాతావరణం అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్. అయితే ఇప్పటి వరకు ఈ సంగ్రామ్ సింగ్ సంబంధించినటువంటి సమాచారం కానీ, అదేవిధంగా తిరుపతికి సంబంధించినటువంటి సమాచారం కానీ అటు ఇంటెలిజెన్స్ బృందాలకు కూడా చిక్కకపోవడంతో కర్రెగుట్టల ఆవాసంగానే దాదాపు వందల సంఖ్యలో కేవ్స్, అక్కడ న్యాచురల్ కేవ్స్ ఉన్నాయి కాబట్టి అందులోనే వాళ్ళు నివాసం ఏర్పరచుకోవచ్చు అనేటువంటిది ఆలోచనతో ఫైనల్ స్టేజ్ లో ప్రస్తుతం కగారు సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికే సరెండర్స్ ఇదే సరైన సమయము, చివరి అవకాశం అంటూ కూడా ప్రకటించడంతో బడే దామోదర్ అలియాస్ చొక్కారావు, తెలంగాణ మావోయిస్ట్ పార్టీకి కార్యదర్శి ఉన్నటువంటి దామోదర్ బృందం కూడా ప్రస్తుతం లొంగుబాట్లకు వచ్చినట్టుగా తెలుస్తోంది. గత 2-3 రోజుల నుంచి కూడా హైదరాబాద్ ఎస్ఐటికి సంబంధించిన బృందానికి 12 మంది సభ్యులతో కూడినటువంటి బృందం టచ్ తగ్గినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు సరెండర్ అవుతూనే వాళ్ళతో పాటు భారీగా వెపన్స్, మిగతా దళ సభ్యులను కూడా సరెండర్ చేసే విధంగా ప్రస్తుతం తెలంగాణ సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ బృందము ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతోనే మహాముత్తారం అంతా కూడా కంప్లీట్ గా పోలీసులు సాయుధ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్న సిచ్యువేషన్. ఓవైపు తెలంగాణ వైపు సరెండర్స్ ప్రోత్సహిస్తూనే మరోవైపు జోలి, తడపల, జిల్లా వైపు ఛత్తీస్గఢ్ నుంచి ఊసూరు వైపు నుంచి కూడా కంప్లీట్ గా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. సో మొత్తంగా మరో 10-15 రోజుల లోపల కంప్లీట్ గా కర్రెగుట్టలను నక్సల్ ఫ్రీ జోన్ గా ఏర్పాటు చేసి ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇక ఎన్కౌంటర్ కు సంబంధించినటువంటి సమాచారం కూడా దాదాపు 4 గంటల పాటు 2 రౌండ్ల ఎన్కౌంటర్ జరిగిందని కూడా తెలుస్తోంది. దీంతో అఫీషియల్ సమాచారం రానప్పటికీ కూడా భారీగా పిఎల్జేకి సంబంధించిన దళ సభ్యులు మరణించాలన్నటువంటి సమాచారం కూడా చక్కర కొడుతుంది. సో దీనిపై అఫీషియల్ గా అధికారులు ప్రకటిస్తేనే అసలు ఏం జరిగిందనే విషయాలు బయటకు వచ్చాయి. మొత్తానికైతే చివరి స్టేజ్ లో ఆపరేషన్ కగార్ అయితే కొనసాగుతోంది. ఏ క్షణమైనా కూడా భారీ స్థాయిలో కూడా పిఎల్జే దళాల లొంగుబాటు కానీ లేకుంటే ఎన్కౌంటర్ లో మరణించేటువంటి వార్త కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు ప్రస్తుతం చర్చలైతే భారీగా చర్చలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ వేణు. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ఆపరేషన్ కగార్ క్లైమాక్స్ దశకు చేరుకుంటుంది. కర్రెగుట్టల్లో జల్లెడబడుతున్నారు మావోయిస్టుల ఏరివేత కోసం. మనం చూస్తున్నాం బలగాలు, డిఆర్జీ బలగాలు, సిఆర్పిఎఫ్ బలగాలు కొద్ది గంటలుగా మావోయిస్టుల జాడ కోసం, మావోయిస్టులను
ఏరివేత లక్ష్యంగా ఆపరేషన్ ఖగార్ కొనసాగిస్తున్నారు. ఛత్తీస్గఢ్ వైపు నుంచి అడవుల్ని జల్లెడ పడుతున్నాయి బలగాలు. సో దీంతో అంటే గత కొద్ది గంటలుగా అక్కడ ఎదురుకాల్పులు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా అఫీషియల్ సమాచారం ఇంకా మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. కర్రెగుట్టలు ఒక యుద్ధ వాతావరణం తలపిస్తున్నాయి. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కొనసాగిస్తున్న ఆపరేషన్ ఖగార్ క్లైమాక్స్కి చేరుకుంది. మావోయిస్టు పార్టీ నేతలు ఇంకా ఎవరైతే అగ్రనేతలుగా దాంట్లో ఉన్నారో వాళ్ళు ఆ కర్రెగుట్టల్లో తలదాచుకున్నారు అన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. సో రంగంలోకి కోబ్రా సిఆర్పిఎఫ్ టీమ్స్ దిగాయి. మా కర్రెగుట్టల్ని జల్లెడ పడుతూ ఉన్నాయి బలగాలు.